ఈనాటి కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సౌమ్యులు, నిగర్వి, క్లిష్ట సమయాలలో కూడా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన నిలబడే ప్రజాగొంతుగా రాష్ట్ర ఆర్థిక పురోగతి సంక్షేమ పథకాల అమలులో కీలక భూమిక పోషిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, అలాగే వారి సతీమణి శ్రీమతి నందిని గారు దంపతులిరువురికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఉన్నత విద్యావంతులు, సౌమ్యులు, వివాదరహితులు, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షించడంలో, హైదరాబాద్ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, వారికి కూడా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసిన భక్త కోటిని ఉద్దేశించి సందేశం ఇవ్వవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని కోరుతున్నాం. కోటి దీపోత్సవాలు గత అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి, ముఖ్యంగా శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరి గారికి, వారి దంపతులకి, అట్లాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, అలాగే స్వామీజీ ఇస్కాన్ బెంగళూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ శ్రీమాన్ మధు పండిత్ ప్రభుజీ వారికి, శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభుజీ వారికి, అనేక ప్రాంతాల నుంచి, పీఠాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి స్వాములకి, అశేషంగా కదిలి వచ్చినటువంటి భక్త కోటి మీ అందరికి కూడా ఈ పర్వదినాన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కోటి దీపోత్సవాలు నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అజ్ఞానం అనే గాఢాంధకారం నుంచి బయటికి తీసుకుని వచ్చి వెలుగులు నింపేటువంటి ఈ దీపాన్ని వెలిగించేటువంటి కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాల్లో అనేక శతాబ్దాలుగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం ఇది. ఆ పరమ పవిత్రమైనటువంటి దేవుడికి, దేవుళ్ళకి దీపాలు వెలిగించి ఆరాధన చేస్తూ ఈ సమాజాన్ని, అందరినీ చల్లగా చూడమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకునేటువంటి కోట్లాది మంది ప్రజలు ఈరోజు దీపాలు వెలిగించి సమస్త తెలంగాణ ప్రజల క్షేమం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. నాకంటే ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇదే వేదిక నుంచి మాట్లాడుతూ ఈ కోటి దీపోత్సవాల పండుగని
రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని వారు ప్రకటించినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసిందే. కేవలం రాష్ట్ర పండుగనే కాకుండా దీని జాతీయ పండుగ కూడా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి చెప్పారు. ఇదే వేదిక నుంచి మరొక్కసారి ఒక్కాడిస్తూ తప్పనిసరిగా శతాబ్దాలుగా ఆనవాయితీగా సాంప్రదాయంగా ఉన్నటువంటి ఈ దీపోత్సవాల కార్యక్రమాన్ని, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్ తరాలకి ఈ దీపాలు వెలిగిస్తూ, జ్ఞానాన్ని వెలిగిస్తూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ మా అందరినీ కాపాడవాలని చెప్పేటువంటి ఈ సాంప్రదాయాన్ని తప్పనిసరిగా రాష్ట్ర పండుగనే కాకుండా జాతీయ పండుగ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభిలషిస్తూ ఉంది. ఈనాడు మీరు అనేక ప్రాంతాల నుంచి ఈ సంవత్సరమే కాదు అనేక సంవత్సరాలుగా భక్తి టీవీ వారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ, ఈ దైవాల్ని కోరుకుంటూ ఇక్కడికి వస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి, కుటుంబ సమేతంగా ఆహ్వానించినందుకు భక్తి టీవీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. సోదరులు నరేంద్ర చౌదరి గారు కేవలం వార్తల్ని వార్తలుగా చూపించడమే కాదు, భక్తి టీవీతో కేవలం ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కోట్ల మంది ఈ కోటి దీపోత్సవాల కార్యక్రమాన్ని వీక్షించే విధంగా భక్తి టీవీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న మీ కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం, అభినందించదగినటువంటి కార్యక్రమం. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా మనం చేసే ఈ కార్యక్రమాన్ని ఇళ్లల్లో కూడా ఉండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దీన్ని వీక్షిస్తూ ఉన్నారన్న సంగతి మీ అందరికి కూడా తెలియదు కాదు. ప్రతి సంవత్సరం వారు నిష్ఠతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ, మీ అందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలతో, సౌఖ్యాలతో, సౌభాగ్యాలతో విలసిల్లాలని, తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కూడా అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తూ ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలతో పోటీ పడే స్థాయిలో తెలంగాణ రైజింగ్ అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి ప్రగతి కార్యక్రమాలకు కూడా మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, ధన్యవాదాలు.